అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి అంజాద్ బాషా ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు? అంతేకాకుండా గత వారం రోజులుగా కడప నగరం ఒక రకంగా అట్టుడికిపోతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి? ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇట్లాంటి వాతావరణం ఎప్పుడు కనిపించని పరిస్థితి. ఇలాంటి వాతావరణాన్ని కనిపించడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటనేటువంటి విషయం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్కారం. అన్న నమస్తేనా అన్న, అసలు ఎందుకు ఇంత ఘర్షణ వాతావరణం? ఎందుకు అసలు రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి ఇరు పార్టీల నేతలు ఎందుకు సహనం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడాన్ని ఎలా చూడొచ్చు? ఒక ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయడం ఏంటి అసలు? మీరు ఫస్ట్ ఈ ప్రశ్న నన్ను అడగక ముందు ఎవరైతే ఈ వాతావరణాన్ని సృష్టించారో, క్రియేట్ చేశారో వాళ్ళని అడిగింటే బాగుండేది. వాళ్ళని కూడా అడిగా. ఎందుకంటే నేనేమో కడప నగరంలో ఇది మొదటిసారి నేను పోటీ చేయడం లేదు. 2014లో నేను పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, 2 పర్యాయాలు. మరి ఎంత మంచి వాతావరణం అంటే కడప నగర వాతావరణము. రాజకీయంగా ప్రత్యర్థులున్నా కూడా ఒక సోదర భావంతో ముందుకెళ్ళే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చరిత్ర అదే చెప్తుంది, కడప నగర చరిత్ర అదే చెప్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను రాజకీయంగా నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి కూడా నేను చూసిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో సుమారుగా 7-8 ఎన్నికలు చూశాను నేను. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత శివానందరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చూశాను, మాజీ మంత్రివర్యులు ఖలీల్ బాషా గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చూశాను, తర్వాత మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా గారు కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ ఎలక్షన్స్ కూడా చూశాను. తర్వాత నా యొక్క 2 ఎలక్షన్స్ కూడా 2014, 2019 ఈ 2 ఎన్నికలు కూడా నేను చూశాను. ఇవన్నీ కూడా మీరు ఒకసారి బెరీ చేసుకుంటే ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఎప్పుడు మనం చూడలేము. కడప నగరం అనేది ఒక ప్రశాంత నగరం. ఇక్కడ ప్రజలు కూడా ఏం కోరుకుంటారంటే నాయకులు అనేవాడు అందరికీ అందుబాటులో ఉండాలి, అది అందరికీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం కలిగిన నాయకులు కావాలి అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అదే రీతిలో వీళ్ళందరూ కూడా ఎవరైతే నేను పేర్లు చెప్పానో ఆ నాయకులందరూ కూడా చూడండి ఎందుకు వాళ్లకు ప్రజలు గెలిపించారంటే మరి వాళ్ళు ఎక్కడ ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు, ఇలాంటి సీన్స్ కూడా క్రియేట్ చేయలేదు. మరి అలాంటి వాతావరణాన్ని మరి ఈరోజు కలుషితం ఎవరు చేస్తున్నారు? ఎవరు ఇక్కడ మొదటిసారికి ఇక్కడ పోటీ చేసేదానికి వచ్చిన పరిస్థితి ఎవరు? మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ నేపథ్యం నుంచి వాళ్ళు వచ్చారు అంటే ఇక్కడ ఆ నేపథ్యం తీసుకొచ్చి ఇక్కడ కడపలో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారా? సో అంటే ఏ నేపథ్యం అంటున్నారు మీరు? వాళ్ళ నేపథ్యం చూడండి. వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి? కక్ష, కార్ఖానాలు, మళ్ళీ వాళ్ళ విలేజ్ అట్మాస్ఫియర్. రాజకీయంగా పల్లె రాజకీయం ఎలా ఉంటుంది? మరి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు మరి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కడప నగరంలో దాన్ని రుద్దే ప్రయత్నాలు చేయడము, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడము, ఇది ఈ సమాజానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడప లాంటి నగరంలో అసలు ఇలాంటి వ్యక్తులకు అసలు స్థానమే లేదు. మరి ఎందుకంటే ప్రజలందరూ కూడా గత కడప నగర చరిత్ర చూస్తే మరి అలాంటి నాయకులకు కడప ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కట్టిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే సౌమ్యులు ఉండాలి, మంచి వ్యక్తులు ఉండాలి. మరి అలాంటి వ్యక్తులకే మరి కడప నగర ప్రజలందరూ కూడా పట్టం కట్టిన పరిస్థితి. అన్న, అంజాద్ బాషా అంటే ఒక మృదు స్వభావి. ఏ కార్యకర్త పిలిచినా అంజాద్ బాషా అక్కడికి వెళ్తాడు. ఇటీవల కాలంలో కొంత సహనం కోల్పోయినట్లుగా మీరు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. ఎలా ఉంది చూడొచ్చు దాన్ని? సహనం ఎందుకు కాదు, ప్రత్యర్థి ఏదైనా మాట్లాడినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక నాయకునికి. వ్యక్తిగత దాడులకు దిగడం మీరు వాళ్ళ మాటలు చూడండి, ఆమె మాట్లాడుతున్న తీరు చూడండి. మీరు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా గంగిరెద్దు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమి గంగిరెద్దును పోల్చడం అనేది ఏంటి? ఏం చెప్పాను చెప్పండి? గంగిరెద్దుతో పోల్చారు. ఏం చెప్పాను నేను?
ఇలాంటి నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు? సంక్రాంతి వస్తే ఎవరు వస్తారు? హరిదాస్ వస్తారు, గంగిరెద్ది వస్తారు. సంక్రాంతి వస్తే వస్తారు. రోజు వస్తారా వాళ్ళు? చెప్పండి, మీరే చెప్పండి. సంక్రాంతి వచ్చినప్పుడు అప్పుడు ఆనవాయితీ ప్రకారంగా వాళ్ళు వస్తారు. మరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారా వాళ్ళు? మళ్ళీ సంక్రాంతికే వస్తారు. మరి అలాంటి నాయకులు ఇప్పుడు వచ్చారు. వాళ్ళ మాటలు నమ్మొద్దండి. నిత్యం మేము ప్రజలతో ఉండేవాళ్ళము, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే సస్తాము. మరి అలాంటి నాయకుల్ని మీరు నమ్మందని చెప్పి ప్రజలకు చెప్పాను. అదేంటి అంటే పోల్చడం ఏంటి వాళ్ళకి పోల్చింది కాదు కదా, అలా పోల్చడం కాదు అది. మీరు చూడు, మనము ఏ రకంగా మనము అర్థం చేసుకుంటే అర్థము, దానికి అర్థాలు అనేకం ఉంటాయి. ఒక పదానికి ఒక పర్మనెంట్ అర్థం ఒకటి ఉంటుంది, దానికి ప్రత్యర్థాలు చాలా ఉంటాయి. మనం ఏ రకంగా అనుకుంటే అదే రకంగా అనుకోవచ్చు. మేము చెప్పింది ఏంటి, గంగిరెద్ది కానీ వాళ్ళందరూ కూడా సంక్రాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ 5 ఏళ్లకు ఒకసారి ఈ రాజకీయ నాయకులు వస్తున్నారు. మరి ఆ నాయకులకు, ఇదే నాయకులకు వాళ్ళ కడప మీద దృష్టి ఉంటే ఎందుకు కోవిడ్ సందర్భంలో ఎందుకు ప్రజలు కడప ప్రజల గురించి ఎందుకు పట్టించుకోలేదు? కోవిడ్ అన్న మహమ్మారి మరి ఎంత దారుణంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మరి ఆనాడు ఎందుకు ఈ నాయకులు వచ్చి ఈ కడప నగర ప్రజల గురించి ఆలోచన చేయలేదు? మరి ఏనాడైనా మరి దేవుడు అంత ఇచ్చాడే, ఎందుకు ఆనాడు వచ్చి ప్రజలకు ఎందుకు సహాయం చేయలేదు? మరి ఈరోజు ప్రతి ఒక్కరూ, నిజంగా మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ, మరి ఆ దేవుడు ఆయనకి ఎంత కల్పించాడో ఆ దాంట్లో ఎన్నో రకాలుగా సేవలు అందించడం జరిగింది కడప నగరంలో. ఏదో ఒక రకంగా వాళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా సేవా దృక్పథంతో ఎంతోమంది యువకులు ముందుకు వచ్చి మరి అదైతే శవాలకు ఖననం చేయడంలో కానీ మరి అలాంటి ఎంతో పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సహాయ శాఖలు అందించినప్పుడు మరి ఈ నాయకులు ఎందుకు ఆ రోజు కనిపించలేదు? మరి అదే దాని అర్థం కూడా. అప్పుడు రాని ఆ కడప ప్రజలు, అప్పుడు గుర్తుకు రాని ప్రజలు మరి ఈరోజు కేవలం ఎన్నికల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు కడప నగరంలో చిచ్చు పెట్టడము, మతాల మత చిచ్చు పెట్టడము, కులాల మత చిచ్చు పెట్టడము. మరి ఈ సంప్రదాయం ఎక్కడైనా ఉందా? మనం ఎప్పుడైనా కడపలో? కడప చరిత్రలో లేదు. మరి అలాంటి సంప్రదాయాన్ని ఈరోజు సృష్టించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు వాళ్ళందరూ కూడా ఆలోచించండి అని చెప్పడం జరిగింది. దాంట్లో తప్పేమండి? నేనైతే తప్పని భావించడం లేదు. పోల్చడం అనేది ఆ నాయకులు ఈ కష్టకాలంలో, కడపలో జరిగిన కష్టకాలంలో ఎందుకు వాళ్ళకు గుర్తు రాలేదు? ఏదైతే బుగ్గవంకకు సంబంధించిన నీళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు కడప నగర ప్రజల గురించి ఆలోచన చేయలేదు? మరి 5 ఏళ్ళు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నాడు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో కొనింది, ఎందుకు ఆ గోడ పూర్తి చేయలేకపోయాడు? మరి అప్పుడు కడప ప్రజలు గుర్తుకు రాని ప్రజలు మరి ఈరోజు ఎందుకు ప్రజల మీద, కడప ప్రజల మీద అంత మమకారం పుట్టుకొచ్చింది అనేది మీరు దాని పరామర్థం. అన్న, అభివృద్ధిపై జరిగినటువంటి చర్చ క్రమక్రమేపీ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి తీసుకురావడానికి కారణం మీరా వాళ్ళ? అభివృద్ధిపై చర్చ జరగాలన్నటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చింది ఇన్ఛార్జి మాధవరెడ్డి. ఆ క్రమంలోనే ఆ మాట పెరుగుతూ అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం, ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుందా? ఏమైనా సర్దుమణిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది కాదు, ఫ్రమ్ ది డే వన్ నుంచి కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్తున్నాం. ఈరోజు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది మేము చేసిన అభివృద్ధి. మేము అడిగేది ఏంటంటే, ఈరోజు ఎక్కడికి వెళ్ళి అభివృద్ధి ఎక్కడ జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నేను ఒకటే అడిగాను, 2014 నుంచి 19 వరకు ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారు? ఏ ప్రభుత్వం అధికారులు? నేను ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు కదా, నాకు ఎట్లా నన్ను అడుగుతారు? మీరు రైట్స్ లేవు అంటున్నాడు ఆయన. ఎవరు రైట్స్ లేవు? మీకు రైట్స్ లేవు అభివృద్ధి మీద అడగడానికి? 2014 నుంచి 19 వరకు ఒక శాసనసభ్యుడైన నన్ను హౌస్ అరెస్ట్ చేసిన దాఖలాలు ఎప్పుడు జరిగాయి? జరగలేదు. ఎప్పుడైనా జరిగాయా? జరగలేదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏనాడు కూడా కడపకు వచ్చినప్పుడు ఒక శాసనసభ్యుడిగా నేను మొదటగా అక్కడ ఉండాలి యాజ్ ఎ ప్రోటోకాల్గా ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చారా? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చారా? హౌస్ అరెస్ట్. చంద్రబాబు నాయుడు కడపకు వస్తున్నాడంటే మాకు హౌస్ అరెస్ట్. మరి అలాంటి పరిస్థితిలో ఇన్ఛార్జ్ ఎవరు? ఎవరు 2014 నుంచి 19 తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? మీ నోట్తోనే చెప్పండి. శ్రీనివాసులరెడ్డి. మరి అలాంటి వ్యక్తి ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మొత్తం వాళ్ళ కనుసైగల్లోనే జరిగాయి. మరి అలాంటప్పుడు ఈ కడప నగరం పైన ఎందుకు దృష్టి పెట్టలేదు? మరి కడప నగరాన్ని అభివృద్ధి తీసుకురావాలని ఏనాడు ఎందుకు ఆలోచన చేయలేదు? అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో అంతే కదా. మాకు ఇస్తాడా? మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన గ్రాంట్ కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడుని. ఎందుకు అంత ద్వేషం? మేము పోయి కలిసాము. మేము సిగ్గు విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం పోయి ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మరి ఏదైతే ఎమ్మెల్యేకి ఇచ్చే నిధులు మీరు మీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మేము కూడా ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలము, మాకు కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు వచ్చే గ్రాంట్ మాకు కూడా ఇవ్వండి అంటే ఆయన ఇచ్చిన సమాధానం వెటకారంగా మాట్లాడుతూ మాకు ఏం చెయ్యాలో మాకు తెలుసు, ఎవరి ద్వారా చేయించుకోవాలో కూడా మాకు తెలుసు, నేను చేయించుకుంటాను అని చెప్పాడు. అంటే మీరు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు. అవును, మీకు రైట్స్ ఉన్నాయి కదా. మీరు ఎందుకు అదే మా రైట్స్ ని కూడా మేము అడగడానికి కూడా ముఖ్యమంత్రి కాడికి వెళ్ళాము. మా నాయకులు కూడా చెప్పారు, ఈ సంప్రదాయాన్ని మీరు తెరలేపుతున్నారు, ఇదే సంప్రదాయం రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. మరి ఆ సంప్రదాయాన్ని, కొత్త సంప్రదాయాన్ని మీరు లేపద్దండి. ఎందుకంటే శాసనసభ్యులు అంటే ఎవరు కూడా శాసనసభ్యులే, అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులు కూడా శాసనసభ్యులే, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులే. ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులు కూడా మరి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల నుంచి ఎన్నుకోబడిన శాసనసభ్యులే. అందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. మరి మీరు ఏదైతే శాసనసభ్యులకు సంబంధించిన ఏదైతే రైట్స్ ఉన్నాయో, మరి వాళ్ళకు రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో మరి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి కూడా మరి ఆనాడు చంద్రబాబు నాయుడుని కూడా కలవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం ఇది, మాకు తెలుసు ఏం చేసుకోవాలనో, ఎవరి ద్వారా చేసుకోవాలనో కూడా మాకు తెలుసు, మేము చేసుకుంటామని చెప్పి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు 5 ఏళ్లలో. మాకు ఎమ్మెల్యేల గ్రాంట్స్ లేదు, ఒక్క చిల్లి గవ్వ అంటున్నా కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళ ఇన్ఛార్జీల ద్వారా అన్ని పనులు నడిపించారు. నీరు చెట్టు అని చెప్పి ఎవరి ద్వారా జరిగాయి పనులు? ఇన్ఛార్జి ఎవరున్న ఇన్ఛార్జు? శ్రీనివాసులరెడ్డి గారు ఉన్నారు ఇన్ఛార్జీలు. ఏం చేశారు వాళ్ళు? ఎవరన్నా ప్రజలకు పనికొచ్చే ఒక పనిన చేశారా నీరు చెట్టులో? దోచుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమన్నా ఉందా? దోచుకుంది మీరంటారు, వాళ్ళేమో మీరేమో వాళ్ళు అంటారు. ఎవరు దోచుకుంది? వీళ్ళు దాచుకోవడం. ప్రజలకు తెలుసు ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నీరు చెట్లు ఎవరు దోచుకున్నారు? ప్రజలకు ఏదైనా పనికి వచ్చే పని ఒకటన్నా జరిగిందా 5 ఏళ్ల కాలంలో? ఒకటన్నా జరిగిందా? టీడీపీ హయాంలోనే 14 నుంచి 19 అంటే టీడీపీ హయామే కదా. మరి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కదా, ఎందుకు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయలేదు? మరి ఎందుకు ఆ బుగ్గవంకకు సంబంధించిన ఆ రిటైనింగ్ వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? 5 ఏళ్ళ అవకాశం ఉంది కదా, ఎందుకు చేయలేదు? వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, నువ్వు నిధులు తీసుకొచ్చి ఎందుకు చేయలేదు? ఏదో సబ్ సర్ఫేస్ డ్యామ్ కట్టానని చెప్పారు గండి వాటర్ వర్క్స్ కాడ, ఎందుకు చేయలేదు? కడప నగరానికి దాహర్తి తీర్చడానికి సబ్ సర్ఫేస్ డ్యామ్ కట్టాము 75 కోట్లతో అని చెప్పారు, ఎందుకు చేయలేదు? స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు మరి జన్మభూమి మీటింగ్కి వచ్చి అలంకాన్పల్లిలో మీటింగ్ పెట్టి నేను 2 కోట్ల రూపాయలు ఈ ఏదైతే అలంకాన్పల్లి అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు నేను ప్రకటిస్తున్నానని చెప్తే మరి ఆ 2 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశారా? 2 పైసలు తీసుకురాలేదు. మరి ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కడప నగరానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది. మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందంటే
మరి ఏదో చెప్తారు చూడు పెద్దలు, నేను ప్రతి సందర్భంలో చెప్తుంటాను, పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు ప్రపంచం అంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది, అభివృద్ధి కనిపించదు. మరి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు జరిగినటువంటి రోడ్ వైడనింగ్లు జరుగుతున్నాయి, ఎవరు కూడా సాహసం కూడా చేయలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా రోడ్ వైడనింగ్ అంటే ఏంటి ఆ ముళ్ళతో సవాసం చేసినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ప్రయత్నం జరిగింది, అప్పుడు కూడా ఇంత స్థాయిలో మనం సక్సెస్ చేయలేకపోయాము. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలు ఖచ్చితంగా వాళ్ళు పోయే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి ముళ్ళతో సవాసం చేసే పరిస్థితి ఈరోజు మనం ఎంతో సునాయాసంగా ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సుమారుగా 6 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా 100 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకసారి ముందు ఇబ్బంది పడ్డారు, మరి ముందు కొద్దిగా అసహనాన్ని ప్రకటించారు, వాస్తవమే. మరి వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి మరి వాళ్ళు కూడా ఎక్కడ కూడా బాధపడకోకుండా వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్లకు కాంపెన్సేషన్ కూడా ఇప్పిస్తూ మరి వాళ్ళ బిల్డింగ్లకు సంబంధించిన డ్యామేజెస్కు సంబంధించి కూడా 2 డబ్బులు ఇప్పించి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గానే ఈరోజు వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరి యొక్క ప్రజల యొక్క సహకారాలతోనే మరి ఈరోజు ఇన్ని రోడ్లు బయటనే కార్యక్రమం జరిగింది. ఈరోజు రోడ్డు జరిగిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయారు అంటే మీరేమో కడప సుందరీకరణ గురించి చెప్తారు, కానీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మౌలిక వసతులు నోచుకొని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఎందుకు మీరు ఫండ్స్ తేలేకున్నారు, ఆ ప్రాంతాల్లో ఎందుకు మీరు డ్రైనేజీ వ్యవస్థను నెలకొల్పలేకున్నారు? మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడయ్యా. మరి మేము 4.5 సంవత్సరాలే, అంటే దాంట్లో మళ్ళా కోవిడ్ 2 సంవత్సరాలు. మా ప్రభుత్వం 2.5 సంవత్సరాలే పరిపాలించింది. మరి ఈ 2.5 సంవత్సరాల్లోనే మరి ఇన్ని కార్యక్రమాలు చేశాను అంటే ఏదైనా అలావుద్దీన్ అద్భుత దీపమా? రాత్రికి అన్నీ అయిపోయేదానికి. కడప నగరం 164 చదరపు అడుగుల కడప నగరం, అంత విశాలమైన నగరం. మరి ఈరోజు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏదో కొన్ని ప్రాంతాల్లో, బహుశా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు రోడ్ వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు 4 కోట్ల 5 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్ వేసే కార్యక్రమం కానీ డ్రైన్స్ వేసే కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. ఒక్కొక్క డివిజన్కి 4 కోట్ల 5 కోట్ల అనేది గతంలో మహా అంటే ఒక 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఒక డివిజన్కి ఇస్తే గగనం ఉండే పరిస్థితి నుంచి ఈరోజు 3 కోట్లు 4 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నేను కడప నగర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కడప నగర అభివృద్ధి పదంలోకి ఒక 2 అడుగులు ముందుకేసాము. మరింత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇంకొక 5 ఏళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇదే దాని మొత్తం దీని సారాంశం ఏమంటే ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తుంది. రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తుంది. ఇంకా రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో 16 రోడ్లు ఉన్నాయి. మరి ఈరోజు మేము 6 రోడ్లు మాత్రమే చేశాము. ఇంకా 10 రోడ్ వైడనింగ్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇంకొక 5 ఏళ్ళ అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ రోడ్లన్నీ కూడా వైడనింగ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే రవీంద్రనగర్కి సంబంధించిన రోడ్డు కూడా ఇప్పుడే అబ్బాయి వచ్చి కూడా చెప్పారు, దానికి కూడా మార్కింగ్ కూడా ఇస్తున్నాము. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరగబోయే పరిస్థితి. ఇవన్నీ కూడా అందుకే ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి ఎందుకు గతంలో ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఈరోజు కడప నగర అభివృద్ధి ముందుకు వెళ్తుంది. మరి ఆ అభివృద్ధి అనేది ఆగిపోకుండా మరి ఇది కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్న, అంజాద్ బాషా అంటే ఓ రకంగా మృదు స్వభావి, ఎవరిని కూడా పల్లెత్తు మాట మాట్లాడని వ్యక్తి. ఆయన నోట్లో నుంచి ఒక పదం దొల్లింది. ఏం పదం అంటే గౌరవనీయులు మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి గురించి అంటే నేనేమంటున్నా అంటే శ్రీనివాసులు రెడ్డిని మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ వారి తండ్రి గారిని ఏదైతే అబ్బగాడు అనడాన్ని కొంచెం రకంగా మీ గ్రేడ్ని తగ్గించుకున్నారేమో అన్నటువంటిది నా భావన.
ఏదైనా ఫ్లోలో మేము అట్లా పెద్దలని ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను వాళ్ళ పేర్లు ఎవరైతే మన కడప నగర నాయకులని పేర్లు తీసుకున్నాను కదా, అందరినీ కూడా మాజీ మంత్రి వర్యులు అని చెప్పి తీసుకుంటాం. కానీ ఆ ఫ్లోలో ఏదైనా వచ్చింటుంది నాకు కూడా తెలియదు. కానీ అది ఏదైనా ఫ్లోలో వచ్చింటుంది. ఎప్పుడు కూడా మేము పెద్దలను గౌరవించే మనస్తత్వం మా పెద్దలకు నేర్పించిందే అదే. మా పెద్దలు నేర్పించిందే అది మాకు. ఈరోజు ఖచ్చితంగా పెద్దలను మనం ఎవరున్నా కూడా మరి వాళ్ళను గౌరవించే సంప్రదాయం మనది. మరి ఆ ఫ్లోలో ఏదైనా అట్లా వచ్చిందేమో కానీ గారు అని చెప్పి ఏదైనా చెప్పేదంటే అది వచ్చిందేమో కానీ దాన్ని అట్లా ఏదైనా అంటే ఖచ్చితంగా మనం క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ పెద్దలకు ఎప్పుడు కూడా పల్లెత్తి మాట కూడా మేము ఆ రకంగా మాట్లాడే మనస్తత్వం నాది కాదు. అన్న ట్విట్టర్ వార్ ఏదైతే రామకృష్ణ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి అది దానికి సంబంధించిన స్థల వివాదం ట్విట్టర్ వార్ను టీడీపీ క్రమక్రమేపీ వివాదానికి దారితీసింది. నిన్న చూసాం మనం పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ సందర్భంగా మీ తమ్ముడు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి కొంచెం ప్రజల్లోకి ఒక రకమైనటువంటి భావన వెళ్ళే అవకాశం ఉంది కదా. అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అంటారా మీరు? నేను అంటాను వాళ్ళ కార్యకర్తలు చేసింది కరెక్ట్ అంటారా? నేను కాదు. మరి ఆయన సమర్థించాడు కదా, దానికి ఆయన సమర్థించాడు కదా. అవును, నేను ఎవరు చేసినా తప్పే. అతను ఏదైతే హత్యాయత్నం జరిగిందో ఆ హత్యాయత్నాన్ని పూర్తిగా మీడియా ఖండిస్తుంది. అతను ఖండించాడా? వాళ్ళ నాయకుడు ఖండించాడా? ఇది మా కార్యకర్త ఇది చేయడం చాలా తప్పు అని చెప్పి ఎక్కడైనా మాట్లాడా? మేము ఖండిస్తున్నాము, వాడు చేసింది తప్పు అని చెప్పి ఎక్కడైనా మాట్లాడా? అంటే మీరే దాడులు చేసుకొని మీరే గీసుకొని కేసు పెట్టారన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తారు. నీ పాసికుల దీన్ని కూడా మీరే కదా తీసుకునింది. ఎవరు? మీ కార్యకర్త తీసుకున్నాడు, కావాలని అక్కడెక్కడో తగిలింది, ఆ తగలడంలో దెబ్బ తగిలింది. కానీ మావాడు ఎక్కడ హత్యాయత్నం చేసినటువంటి సందర్భాలు లేవు కదా. కత్తి ఎవరిది? మాకేం తెలుసు, మీదే ఉండొచ్చు. ఇది కథలు అల్లడం అంటే ఇది ఆన్ ది స్పాట్ పోలీసులు పట్టారు. ఆన్ ది స్పాట్ ఫోటోలు ఉన్నాయి. ఆ కత్తి కూడా మామూలైన కత్తి కాదు, బటన్ కత్తి. ఆ కత్తి కూడా ఏదో మామూలైన అకస్మాత్తుగా జరిగిన సంఘటన కూడా కాదు. అది ఒక ప్లాన్డ్ మేనర్లో, అంటే హత్య చేసే కత్తులు ఉంటాయి కదా, ఆ బటన్ కత్తులు ఏదో అంటారు. పాతకాలం కాదు ఇది, ఇప్పుడు కొత్త జనరేషన్ కత్తులు అయ్యి. పాతకాలంలో బటన్ కత్తులు ఎక్కడ ఉంటాయి? మరి ఆ కత్తి కడుపులో పడితే పేగులతో సహా తీసుకొని బయటికి వస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా అకస్మాత్తుగా ఏదన్నా గొడవ జరిగిందంటే ఎక్కడన్నా పక్కన ఉండే ఏదైనా రాయో లేకుంటే ఏదన్నా ఒక కడ్డో ఏదన్నా తీసుకొని అతను ఏదైనా అతని మీద దాడి చేసేదానికి వస్తే ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వాంటెడ్గా ప్రీ ప్లాన్డ్. ఆ అబ్బాయికి ఒక 4-5 రోజులు మునుపే ఎవరో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కూడా వచ్చారంట ఇంటికాడికి. ఎందుకు నువ్వు మా వాళ్ళతో ఎందుకు ఇది చేస్తున్నావు, బాగుండదు అని చెప్పాడంట. ఈ కత్తి ఏంటిది? ఈ కత్తి చూడండి, ఇది ఏదైనా సామాన్యమైన కత్తి? ఇది ఏదైనా ఇళ్ళలో ఉండే కత్తి? అది ఏదైనా కూరగాయలు కోసుకుంటే కత్తి? అది మనుషులు ప్రాణాలు తీసే కత్తి. అది ఎవరైనా బటన్ కత్తి ఎవరైనా స్పెషల్ మర్డరర్స్ ఎవరైతే ఉంటారో ఇది చూడండి, ఇది కడుపులోకి వెళ్ళిందంటే మొత్తం పేగులతో సహా తీసుకొచ్చి పెట్టి వాంటెడ్ ప్రీ ప్లాన్డ్ జరిగింది అది. మరి ఆ అబ్బాయి ఏంటంటే అతని అదృష్టము, దేవుడు కాపాడాడు అతన్ని. అతను ఎప్పుడైతే పొడిచేదానికి ప్రయత్నం చేశాడో ఇతను చెయ్యి అడ్డు పెడితేనే చూడండి సుమారుగా 2-2.5 ఇంచుల లోపలికి వెళ్ళింది. అంటే చేతిలో ఎముకలు ఉంటాయి కాబట్టి వెళ్ళింది. ఎక్కడైతే ఎముక ఉంటుంది ఎముక వరకు ఆగిపోయింది. ఇదే ఆ చెయ్యి అడ్డు పెట్టకుంటే కడుపులో వెళ్ళింటే ఖచ్చితంగా అతను చనిపోయే పరిస్థితి ఉండేది, అతను మరణించే పరిస్థితి పూర్తిగా వెళ్ళిపోతుంది కత్తి వేస్తే. మరి అలాంటిది ఈ సంప్రదాయమా, కడప సంప్రదాయమా? ఇది ఎప్పుడన్నా మనం చూసామా? లేదు. మరి ఎవరు లేవనెత్తారు ఈ సంప్రదాయాన్ని?
ఎవరు మీరు ప్రేరేపిస్తున్నారు? ఎవరిని ప్రేరేపిస్తున్నారు? యువకుల్ని మీరు వెంట పెట్టుకొని వాళ్ళను ప్రేరేపిస్తూ మేము మీ వెంట ఉన్నా మీరు ఏమైనా చేయండి అని చెప్పి వాళ్ళకు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి మరి ఈ రకంగా కడప నగరంలో ఉండే ప్రశాంత వాతావరణాన్ని మీరు ఈరోజు కలుషితం చేసే ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? కడప నగర ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి. మరి ఈ సంప్రదాయం ఎప్పుడన్నా మనం చూశామా? ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులు మనకు వచ్చారు, ఎంతోమంది అభ్యర్థులు ఎన్నో ఎలక్షన్లు పోటీ చేశాం. మరి ఎంత మంచి సంప్రదాయం అంటే కడప నగరంలో. నేను 2014-19లో మరి దుర్గా ప్రసాద్ గారు నాతో 2014లో నాతో ప్రత్యర్థిగా ఉన్నారు. అమీర్ బాబు గారు 2019లో నాతో ప్రత్యర్థిగా ఉన్నారు. మరి మేము ఒకే వీధిలో మేము వెళ్తున్నాము, వాళ్ళు ముందు నుంచి వస్తే ఒకరినొకరిని పలకరించుకుంటూ మరి వాళ్ళ పని వాళ్ళు మా పని మనం చేసుకొని మనం వెళ్ళిన సంప్రదాయం ఎక్కడ? ఈరోజు ఏంటి? వెంట పెట్టుకొని అల్లరి ముక్కల్ని, కిరాయి గుండాలను, కిరాయి రౌడీలను వెంట పెట్టుకొని మరి స్థానికులు ఎంతమంది ఉన్నారనేది అక్కడ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే అంతా స్థానికేతరులే అక్కడ ఉండేది? అంతా అని చెప్పడంలే, మెజారిటీ ఆఫ్ పర్సెంటేజ్ స్థానికేతరులే. అక్కడ ప్రచారంలో ఉండే వాళ్ళు స్థానిక ఇతరులే. 70% ఉంటే 30% మాత్రమే లోకలైట్స్. స్థానిక ఇతరులకు ఎందుకు ఇక్కడ ఏం పని ఇక్కడ? ఎందుకు ఇక్కడ కడపలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? స్థానికేతరులు ఇక్కడ వచ్చి మకాం వేశారు, వారంతా కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు కంప్లైంట్ చేశాము? ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత కంప్లైంట్ చేశాం. ఇది జరిగిన తర్వాత కాదు, మీకు ముందే తెలుసు కదా. ఏదైతే స్థానికేతరులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారనేటువంటి విషయం మీకు ముందు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అంటున్నాను నేను పోలీసులకు. ఎస్పీకి కానీ మీ చేతిలో ఉన్న పనే కదా, మీరు ఎస్పీ గారికి ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? ఇలాంటి వాతావరణం రాకముందే కొంచెం మీరు ఇదే ఇంటే బాగుంటుంది కదా అంటున్నాను నేను. అది కాదు, ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటే చేసుకొనియండి. మరి ఇలాంటి సంఘటనకు పునరావృతం చేయకూడదు అనేది, ఇలాంటి సంఘటన జరిగిన తర్వాతనే ఈరోజు పోలీసు వాళ్ళకు కూడా మనం కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ఇతరులకు ఇక్కడ ఎందుకు ఏం పని ఇక్కడ కడప నగరంలో? మరి అవి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా పోలీసులందరూ కూడా విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అన్న, మీ తమ్ముడు చేసిన వ్యాఖ్యలు రకంగా ఓటర్లలో కొంత మార్పు చేసే ప్రయత్నం. చూడు, మా పార్టీ క్యాడర్ని, మా పార్టీ నాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత ఏ ఒక్క నాయకుని పైన ఉంటుంది. ఎందుకు ఏమి వాళ్ళేం ఆమె ఒకటి కాదు ఏం చెప్పారు, నువ్వు అది కాదు, నువ్వు చూడలేదేమో. ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడుతూ అంజద్ బాషా నీ బెడ్రూమ్లో వచ్చి పిలుచుకొని పోతాం. ఎడికి పిలుచుకోపోతారో ఇది కూడా ఉంది, ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. మేమేమో మీ ఇంటికాడికి వస్తామని చెప్పాం. వాళ్ళు మాట్లాడిన మాటలు, అంజద్ బాషా నీ బెడ్రూమ్లోకి వచ్చి నేను పిలుచుకొని పోతాం. ఎన్ని అంటే లాంగ్వేజ్ ఏంటంటే మీ తమ్ముడి లాంగ్వేజ్ కూడా కొంత అసభ్యకరంగా ఉన్న మాట్లాడాల్సిందండి. అవసరం వచ్చినప్పుడు మా క్యాడర్ నిస్పృహలో ఉంటే క్యాడర్ పైన అంత హత్యాయత్నం జరిగినప్పుడు ఏంటి, వాళ్ళు వచ్చి ఏం చేసుకొని పోయి వాళ్ళు క్రియేట్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి పోయి వాళ్ళు ఏ రకంగా పోలీస్ స్టేషన్ కాడికి పోయి వాళ్ళు మా మీద బురద జల్లే కార్యక్రమం ఎట్లా చేస్తారండి? వాళ్ళ వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకడు మాకు సంబంధించిన కార్పొరేటర్ కొడుకుని మరి హత్యా ప్రయత్నం చేస్తే మరి ఎక్కడికి పోతుంది సమాజము? దాని మీద మన నాయకులు, మన క్యాడర్ ఏమవుతారు? ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా ఇళ్ళ కాడికి వస్తామని చెప్పాము. అంటే ఖచ్చితంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం వల్ల అది స్టార్ట్ చేసింది ఎవరు? వాళ్ళని ముందు మీరు అడగండి, మమ్మల్ని కాదు. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళని ముందు అడగండి. అంటే వ్యక్తిగత దూషణలు ప్రజలకు ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? మీరు కావచ్చు, అటు వాళ్ళు కావచ్చు. ఆమె వీడియోలు చూడండి అయ్యా, ఆమె వీడియోలు చూడండి. నాకేదో అంటావు, ఆమె మాట్లాడుతుంది, నాకేదో గుండె జబ్బు వస్తుంది, నాకు ఏదో లైఫ్ థ్రెట్ ఉంది, ఏదో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అసలు? ఆమె వీడియోలు చూడడం కూడా నేను మానేశాను. ఆమె ఒక మహిళగా మాట్లాడడం లేదు, మీ వాళ్ళే ఇప్పుడే చెప్పారు కరిగిస్తానని. ఏది వచ్చినా కూడా ఆమె తెలంగాణ సంప్రదాయం
తెలంగాణ సంప్రదాయం, మా సంప్రదాయం ఉంటే మా మహిళలు ఎంతో గౌరవంగా మాట్లాడతారు. మరి ఆమెకి ఇక్కడ సంప్రదాయం కాదు కదా, తెలంగాణ సంప్రదాయము. మరి ఆ తెలంగాణ సంప్రదాయం ఏ రకంగా ఉంటుందో మాకైతే తెలియదు. అదే రకంగా అక్కడ పురుషుల్ని మాట్లాడతారేమో మాకైతే తెలియదు. కానీ మరి ఆ తెలంగాణ సంప్రదాయాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ రకంగా మాట్లాడుతుంది. ఒక మహిళని కూడా, మహిళ ఎట్లా ఉండాలి, మహిళ యొక్క సభ్యత సంస్కారం ఎలా ఉండాలి, మరి ఆ పరిధిలోనే ఉండాలి. మరి ఆ పరిధి దాటి చేస్తే ఎవరైనా మాట్లాడచ్చు రేపు. ఎంత దారుణం అంటే మా కార్యకర్తలని, మా సోషల్ మీడియా కన్వీనర్ సునీతారెడ్డి రాత్రి 11 గంటలకు ఆమె మా ప్రెస్ మీట్ ఇచ్చిందని చెప్పి ఎవరో చక్రాపేట మండలము అతను రాత్రి 10 గంటలకు 50 కాల్స్ ఇస్తాడు. 50 కాల్స్ చేసి ఆమెకు భయపెడతాడు. అవన్నీ చూడలేదా మీరు? చూడలేదు. సోషల్ మీడియాలో మీరు కూడా ఫాలో అవడం లేదమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరించడము ఏంటిది? ప్రెస్ మీట్ పెడితే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఫోన్లు కూడా ఆమె కూడా పోయి డిఎస్పీ కంప్లైంట్ చేసింది. 50 కాళ్ళు ఆమె ఫోన్ చేసి ముందు ఇట్లా బెదిరిస్తే మళ్ళీ కట్ చేసేస్తే 50 సార్లు మెసేజ్లు. ఎందుకు నువ్వు మాధవిరెడ్డి మీద నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటే ఏంటిది? ప్రజాస్వామ్యమా? ఏదన్నా ఎక్కడన్నా రాజకీయ రాజ్యంలో ఏదన్నా ఎక్కడన్నా మనం ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తపరచుకోవచ్చు కదా. కదా, ఇది సమాజం అనేది నువ్వు పెట్టింది కాదు కదా. అదే కదా, వినడానికి నేనేముంది. అదే కదా, నా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నాకుంటుంది, మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీకుంటుంది. అదే దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి పెట్టడం అనేది ప్రెస్ వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, ప్రెస్ మీట్ పెట్టి ఏముంది? ఎవరైనా పెట్టచ్చు ప్రెస్ మీట్. స్వేచ్ఛను హరించడానికి ఎవరికి లేదు. వాళ్లకు ఫోన్లు చేసి బెదిరించడము ఎక్కడికి వెళ్తుంది అంటే రాజకీయంగా ఎక్కడి వరకు వాడుకుంటున్నారు మీరు? అసలు మీ ఈ సంస్కృతి ఇక్కడ ఎవరు దీనికి తెరలేపారు? ఈ సంస్కృతికి ఎవరు తెరలేపారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమను. అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నా కూడా ఎంతో ఓపిక పట్టాం. చాలామంది నన్నే అడిగారు, ఏంటయ్యా నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. ఆమె అంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నా కూడా, అంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నా కూడా ఎందుకు మా నాయకులే చాలామంది చెప్పారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు అడుక్కోండి, ప్రజల అభిమానాన్ని చొరగొనాలి, అంతేగాని ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొడితే ప్రజలు మన వైపుకి వస్తారా? అంటే మీ తమ్ముడు పోలీసులను కూడా తిట్టాడని ఒక ఆరోపణ. ఎవరేం చెప్పలే, పోలీసు వాళ్ళకి తిట్టే పోలీసు వాళ్ళు థర్డ్ లాంగ్వేజ్ ఉపయోగించాడు అన్నది ఎక్కడ? మీరు ఊరికే అన్ని అభాండాలు వేయడం అనేది సమంజసం కాదు. పోలీసు వాళ్ళు గమ్మంగుంటారా? పోలీసు వాళ్ళు తిట్టే అట్లా సంస్కృతే కాదంటే మనం తిట్టే సంస్కృతే కాదు, మంది కూడా కాదు. మా కుటుంబానికి ఎవరికి ఆ సంస్కృతి లేదు. అంజాద్ బాషా గురించి ఎప్పుడు కిషోర్ ఆ మాట మా కుటుంబ సభ్యులకి ఎవరికి సంస్కృతి లేదు. అది మా కుటుంబ సభ్యులకి ఎవరికి సంస్కృతి లేదు. ఎవరిని ఒకరిని అసలు మాకు తిట్లే రావు. కాదన్నా, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మరుసటి రోజే మీరు ఏదైతే వాళ్ళు ఎన్జిఓ కాలనీలో ప్రచారం చేస్తుంటే మీరు ఆ ప్రాంతంలో తిరగడం వల్ల ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు కల్పించినట్టే కదా. ఏదైతే నేనేమంటున్నా అంటే నిన్న ఇన్సిడెంట్ జరిగింది మీ మధ్య పరస్పరం, అటు టీడీపీ వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరుసటి రోజే మీరు ఎన్జిఓ కాలనీలో ఎవరైతే వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మీరు పరామర్శలు మొదలుపెట్టారు. ఒక రకంగా క్రియేటివిటీ వాతావరణం. మా ప్రచారం మాదయ్యా, వాళ్ళ ప్రచారం మాది. మాకేం సంబంధం? వాళ్ళు ఎక్కడ చేస్తున్నారో మేము అంత గమనించే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో అంత గమనించాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రచారం నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నా, అంతే. అన్న చివరిగా ఒక మాట అడుగుతున్నా, చివరికి క్లోజ్ చేద్దాం అన్న. ఇంతటి ఒకప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో కడప, నాకు తెలిసి నాకున్నటువంటి చరిత్రలో కావచ్చు, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇంతటి ఉత్కంఠమైన ఉద్రిక్తమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. కానీ ఇదే విధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేకుంటే సాంప్రదాయానికి తెరదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
అది ప్రజలు నిర్ణయిస్తారు ఎలాంటి నాయకులు మనకు కావాలి అంటే అనేది. నేనేమంటున్నా అంటే ఉద్రిక్త వాతావరణానికి మీరు కానీ అటు వాళ్ళు కానీ తెరదించేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నేను కూడా అదే అందరికీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసింది అంతే. అందరినీ కూడా విజ్ఞప్తి చేసిందంటే ప్రశాంత వాతావరణం నెలకొల్పుదాం, ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దండి. ఎందుకంటే ఒకరు ముందరు ప్రేరేపిస్తే ఖచ్చితంగా యువతల వాళ్ళు కూడా స్పందిస్తారు. స్పందన అంతే. అక్కడ స్పందన లేకుండా ప్రతిస్పందన ఉండదు కదా. మరి ఎవరు ముందు ఎవరు మానుకోవాలి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు మానుకోవాలి, మానుకుంటే ప్రశాంత వాతావరణం ఉంటుంది. లేదంటే ఉద్రిక్త వాతావరణం అంతే కదా. మా నాయకులు మా క్యాడర్ లేదనే, వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చుకొని వాళ్ళు ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకి ఇక్కడ స్థానికంగా బలం పెట్టుకొని మా కాడ చూడండి, ఎవరన్నా ఒక్కడన్నా స్థానిక ఇతరులు ఎవరన్నా మాతో పాటు ఉంటాడేమో చూడండి. ఒక్కరినన్నా చూపించండి స్థానిక ఇతరుడు మనకి ఇక్కడ వచ్చి మాతో పాటు తిరిగేవాడు. మనవాళ్ళు గమ్ముకుంటారు, వాళ్ళ కాడ ఏం జరిగేది మాకు తెలియడం లేదా? అంటే మీ అనుచరుడు లేలే వాళ్ళ కాడ ఏం జరుగుతున్నాయో మాకు తెలియడం లేదా? అదే రాజకీయంగా అన్నీ తెలుస్తాయి. వాళ్ళ అనుచరుడు ఇక్కడ ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటారు. ఏమేమి జరుగుతున్నాయో మాకు డే టు డే ఇన్ఫర్మేషన్ మాకుంది. ఉంది. మాకుంది. నాకు పార్టీలకు అతీతంగా నాకు సహకరించే వాళ్ళు ఉండారు కడప నగరంలో. పార్టీలకు అతీతంగా సహకరించే వాళ్ళు ఉండారు. మా సోర్సెస్ మాకుండాయి. ఖచ్చితంగా ప్రతి విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సో చివరిగా మీ టికెట్ ఎప్పటి లోపల ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇంకా డౌటా నీకు? అది కాదు డౌటా. అంటే ఇంకా సన్నిహిత పరిస్థితులు కొనసాగుతున్నాయి కదన్నా. ఇప్పుడు టికెట్లు మార్పు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మాత్రమే, మిగతా అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటారు. థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టబోతున్నారు తప్పకుండా ప్రజల యొక్క దీవెనలతో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఏదైతే స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది, ఎందుకంటే టీడీపీ నేతలు ఏదైతే వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న తీరును బట్టే మా తీరు కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. అయితే ఇలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించినటువంటి టీడీపీ ముందు ఆ ప్రయత్నాలు మానుకుంటే మేము కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కూడా సహకరిస్తాం. రానున్న రోజుల్లో ప్రశాంతమైన గడప కావాలన్నటువంటి కోరిక, ఆకాంక్ష మొదటి నుంచి మాకుంది. గతంలో కూడా పలుమార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఏనాడు కూడా ఇలాంటి వాతావరణం కనిపించలేదు. ఇలాంటి వాతావరణానికి ప్రధాన కారణం కేవలం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి మాధవిరెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.